హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 19వ పాఠమైన భాష, లిపి, గొప్ప గ్రంథాలు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అకాడమీ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతనే ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. దానిలోని ముఖ్యమైన అంశాలను చూద్దాం. నీళ్లను తన్ని అంటారు. మూల ద్రవిడ భాషలు 5 ఉన్నాయి. అవి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గోండు. ఇండో ఆర్యన్ భాషలు 4. అవి సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ. తెలుగులోకి వచ్చిన ఇతర భాషా పదాలు 4 ఉన్నాయి. అవి సంస్కృతం, మరాఠీ, అరబీ లేదా అరబిక్, పార్సీ లేదా పర్షియన్. అన్ని భాషల లిపులకు మూలం అశోకుని దేవనాగరి లిపి. బొమ్మల లిపి సింధులోయ ప్రజలది. ఇది 4000 సంవత్సరం క్రితంది. బట్టిప్రోలి స్తూపం కృష్ణా జిల్లాలో ఉంది. ఇది 200 సంవత్సరాల కాలం నాటిది. అశోకుడు శిలాశాసనాలు వేశాడు. రాయడం ఏ విధంగా ఉండేది మన భారతదేశంలో అంటే, దక్షిణాన అంటే దక్షిణ భారతంలో తాటాకుల మీద, ఉత్తర భారతంలో బూర్జపత్రాల బెరడు మీద రాసేవాళ్ళు. మొట్టమొదటి సాహిత్యం పద్యాలు, పాటలు, సామెతలు. విశ్వం గురించి చెప్పింది ఋగ్వేదం, నాసదీయ సూక్తం. ఇతిహాసాలు గొప్ప వ్యక్తులు చేసినటువంటి పనులు. రామాయణం అనేది ఆది కావ్యం. వాల్మీకి రాశాడు. ఆదర్శ జీవనం గురించి తెలుపుతుంది. మహాభారతం దాయాదులు అనగా కౌరవులు, పాండవుల మధ్య సంఘర్షణ గురించి చెబుతుంది. దీన్ని వీధి భాగవతులు చెప్పేవారు. ప్రపంచంలోనే ఎక్కువ శ్లోకాలు, చిన్న కథలు కలిగిన కావ్యం దీన్ని రాశాడు వ్యాసుడు. ఇతిహాసాలు, జాతక కథల సంకలనం ఎప్పటి నుంచి జరిగింది అంటే 1600 సంవత్సరాల క్రితం నుంచి ఇవి రాయబడ్డాయి. కిసా గౌతమి కథ, ఇది జాతక కథ. ఎవ్వరూ చనిపోని ఇల్లు లేదని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సంగమ వాంగ్మయం, కవులు, కవయిత్రులు రాసిన పద్యాలు, పాటలు ఇవి. ఊహించి చెప్పడం దీనిలోని ప్రత్యేకత. ఆయుర్వేద గ్రంథాలు చరక సంహిత, సుశ్రుత సంహిత. ఈ సుశ్రుత సంహిత శస్త్రచికిత్సను తెలుపుతుంది. ఆర్యభట్ట రాసిన పుస్తకం ఆర్యభట్టీయం. భూభ్రమణం, రాత్రి పగలు గురించి ఈయన చెప్పాడు. సూర్యుడు భూమిని చుట్టూ తిరగడు అని చెప్పాడు. దశాంశ, స్థాన, సంఖ్య, రోమన్ పద్ధతులు చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచం వాడే పద్ధతి సంఖ్యా పద్ధతి. పాణిని సంస్కృత వ్యాకరణం అష్టాధ్యాయి రాశాడు. పతాంజలి పాణి రాసిన గ్రంథాలపై సుదీర్ఘ వ్యాఖ్యానం రాశాడు. అశ్వఘోషుడు ఇతను బుద్ధచరిత అనే గ్రంథాన్ని రాశాడు. కుశానుల కాలం వాడు. సంస్కృతంలో మొట్టమొదటి పద్యకావ్యం బుద్ధచరితం. అమరసింహుడు 2వ చంద్రగుప్తుని ఆస్థానం వాడు. ఈయన సంస్కృత నిఘంటువు అమరకోశం రాశాడు. గుప్తుల కాలం నాటకాలకు చాలా ఫేమస్. భాష ప్రసిద్ధ నాటకకర్త. 13 నాటకాలను రాశాడు. శూద్రకుడు మృత్యుకటికం రాశాడు. ఈ మృత్యుకటికం పట్టణ జీవనాన్ని తెలుపుతుంది. కాళిదాసు ప్రపంచ ప్రసిద్ధి పద్యాలు రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం నాటకం రాశాడు. దీనిలో శకుంతల, దుష్యంతుల గురించి ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహిళా దర్బార్ అఫీషియల్. థ్యాంక్ యూ.